హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయర్ల అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, ప్లేయర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, ప్రజెంట్ ఆడుతున్న సిరీస్లో రాణించారా లేదా అనేది పూర్తి డీటెయిల్స్తో తెలుసుకుందాం. అదేవిధంగా మన ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. స్టార్ట్ కావడానికి మార్చి 22 నుంచి అయితే సిద్ధంగా ఉంది ఐపీఎల్ మాత్రం. అయితే ఐపీఎల్ తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్తోనే మన ఐపీఎల్ 2024 అయితే ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024కు అయితే 10 జట్లు ఇప్పటికీ ముమ్మరంలో ప్రాక్టీస్ కూడా మొదలు చేయడం జరిగింది. కసరత్తులు చేస్తున్నాయి. టైటిల్ ఎలాగైనా సరే ఈసారి గెలవాలనే లక్ష్యంతోనే అన్ని టీములు కూడా టైటిల్ ఫేవరెట్గానే బరిలో దిగనున్నాయి. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ నెగ్గేసుకోవాలని ముందు లక్ష్యంతోనే బరిలోకి దిగుతుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు వచ్చేసరికి 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. 5 సార్లు రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడం జరిగింది. ఐపీఎల్ 2024 ముందుకైతే మన ముంబై ఇండియన్లో భారీ షేకులైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన తొలగించడం, అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ నియమించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్లో మనం కొత్త కెప్టెన్స్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూద్దాం. చెప్పుకోవాలంటే ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ప్లేయర్ల యొక్క తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ 2024లో ముంబై ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్ మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఎవాల్ బ్రేవిస్, అదేవిధంగా విష్ణు వినోద్ బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆల్రౌండ్ కేటగిరీకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, రొమానియో షెపర్డ్, నేపాల్ వదేరా, తహమస్ ములానీ, గరౌల్ కటేజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, నమన్ ధీర్ ఆల్రౌండ్ కేటగిరీలో ఉండడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే బౌలర్ కేటగిరీలో చూసుకుంటే మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రా, జోసన్ బెండ్రఫ్, కుమారి కార్తికేయన్, ఆకాష్ మధ్వాల్, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, దిశాన్ మధుశంకర్, నువాన్ తుషేరా, అసుల్ కబాబ్జు, శ్రేయస్ గోపాల్ తో కూడిన బౌలింగ్ కేటగిరీ ఉండడం జరిగింది. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్లో మాత్రం చూసుకుంటే ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. దాదాపు అన్ని మ్యాచ్లు ఇదే కొనసాగుతారు, కాకపోతే 1-2 చేంజెస్ మాత్రమైతే ఉండొచ్చు. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్, గిరాల్ కోల్టేజ్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ గోపాల్, పీయూష్ చావ్లా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఉండనుంది. ప్రజెంట్ ఈ ప్లేయింగ్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఆడుతున్న సిరీస్లో వీళ్ళు రాణించారా లేదా, ఎలా రాణించారా అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే శర్మ మాత్రమైతే ఈ సంవత్సరంలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు ఆడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20లో మాత్రమైతే ఒక సెంచరీతో రాణించడం జరిగింది. 3 టీ20లో మొదటి 2 టీ20లో డక్అవుట్ అవ్వడం జరిగింది. టీ20 జట్టులోకి వచ్చేసరికి చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి రావడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రమైతే గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దూరం ఉండడం, రీసెంట్గానే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లోకి మళ్ళీ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యడం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ టీ20లో మాత్రమైతే సెంచరీతో రాణించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టులో వచ్చేసరికి రోహిత్ శర్మ 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతోనే రాణించడం జరిగింది. ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ మాత్రం ఫామ్ అయితే సూపర్గా ఉండడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రాణిస్తున్నాడు రోహిత్ శర్మ మాత్రమైతే. ఐపీఎల్లో మరి ఆడతాడా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు. ఒక్క విషయంలో మాత్రమైతే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇషాన్ కిషన్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఇండియా టీంకు దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత కారణాలతోనైతే దాదాపు 2 నెలల నుంచి మాత్రమైతే ఇషాన్ కిషన్ అయితే క్రికెట్కి అయితే దూరం ఉండడం జరిగింది. రీసెంట్గానే డివైవై పాటిల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఆ టోర్నమెంట్లో ఆశించిన తగ్గట్టుగా అయితే ఇషాన్ కిషన్ అయితే రాణించలేకపోయాడు. మరి డైరెక్ట్ అయితే ఐపీఎల్లో దిగడం జరుగుతుంది. మరి ఐపీఎల్ ఎంత మేరకు రాణిస్తారు అయితే చూడాలి. తర్వాత చూసుకుంటే అయితే సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి టీ20లో మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మన ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో కానీ, సౌత్ ఆఫ్రికా జరిగిన టీ20 సిరీస్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన
టీ20 సిరీస్లో మాత్రం అయితే సెంచరీతో హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో అతనికి గాయం అవడం జరిగింది. గాయమైన వెంటనే అతనికి సర్జరీ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే సర్జరీ నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఐపీఎల్లో మళ్ళీ అడుగు పెట్టనున్నాడు మరి సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే. మరి సూర్యకుమార్ యాదవ్ టీ20లో మాత్రం అయితే ఫుల్ రికార్డు ఉంది. ఫుల్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐపీఎల్లో మరి ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఆ తర్వాత వచ్చేసరికి తిలక్ వర్మ విషయానికి వచ్చినట్లయితే తిలక్ వర్మ రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్లో ఆడడం జరిగింది. డొమెస్టిక్ క్రికెట్లో తిలక్ వర్మ వచ్చేసరికి భీకరంగా ఆడడం జరిగింది. ప్రజెంట్ తిలక్ వర్మ వచ్చేసరికి ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడు. రీసెంట్గానే జరిగిన డొమెస్టిక్ క్రికెట్లో హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతోని అద్భుతంగా రాణించడం జరిగింది. అంతకుముందు జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో కానీ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది తిలక్ వర్మ మాత్రమే. తిలక్ వర్మ ప్రజెంట్ మాత్రం అయితే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024లో మాత్రం అయితే ఇరగదీసి సారిస్తారని అనుకోవచ్చు ప్రజెంట్ ఫామ్ చూస్తే మాత్రం అయితే. టీమ్ డేవిడ్ విషయానికి వచ్చినట్టయితే టీమ్ డేవిడ్ ఈ మధ్యనే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడడం జరిగింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడడం జరిగింది. న్యూజిలాండ్తో జరిగిన 3 టీ20లో వచ్చేసరికి హైయెస్ట్ స్కోర్ 31గా ఉండడం జరిగింది. వెస్టిండీస్తో జరిగిన 3 టీ20లో వచ్చేసరికి హైయెస్ట్ 41గాను ఉండడం జరిగింది. ముఖ్యంగా వెస్టిండీస్ సిరీస్లో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. జరిగిన 3 టీ20లో వచ్చేసరికి దాదాపు 30 స్కోర్ పైగానే చేయడం జరిగింది. 3 టీ20లో నాట్అవుట్గానే నిలవడం జరిగింది. కాకపోతే మాత్రమైతే న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కొంచెం బ్యాటింగ్లో విఫలమైనట్లయితే తెలుస్తుంది. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి టీమ్ డేవిడ్ మాత్రం అయితే. హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే వరల్డ్ కప్లో గాయం అవ్వడం జరిగింది బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే మా క్రికెట్కి అయితే దూరంగా ఉండి వస్తున్నాడు. ఎందుకంటే గాయం నుంచి కోలుకోవడానికి కొంత టైం తీసుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని రోజులైతే టెస్ట్ తీసుకోవడం జరిగినట్లయితే తెలుస్తున్న సమాచారం. దానిపైన అయితే క్లారిటీ అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు మన హార్దిక్ పాండ్యా క్రికెట్కు దూరం ఉండి వస్తూనే ఉన్నాడు. కాకపోతే రీసెంట్గానే డివైవై టోర్నమెంట్లో మాత్రమైతే ఒకే ఒక టీ20 మాత్రమైతే ఆడినట్లయితే సమాచారం అయితే అందుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు క్రికెట్కి అయితే దూరం ఉన్నాడు మన హార్దిక్ పాండ్యా మాత్రం అయితే. ఐపీఎల్ మరి 2024 ఎలా రాణిస్తారో అయితే చూడాలి. మరి కెప్టెన్స్ ఏ విధంగా చేస్తారైతే కూడా చూడాలి. రొమారియో షెఫర్డ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మాత్రమైతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో మరి వచ్చేసరికి దాదాపు ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడాడని చెప్పుకోవచ్చు. అందులో 1 హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి కాన్స్టెంట్గానైతే బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో 1 లేదా 2 వికెట్లు మాత్రమే తీస్తున్నాడు. అంతకుముందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్లో కానీ వన్డే సిరీస్లో కానీ బ్యాటింగ్లో ధారాళంగా విఫలమైనా కానీ బౌలింగ్లో మాత్రమైతే ఒక మాదిరిగా అయితే రాణిస్తున్నాడు రొమారియో మాత్రమైతే. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి రొమారియో మాత్రమైతే. గురాల్ కొటాజ్ విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్లో మాత్రమే ఇండియాతో జరిగిన సిరీస్లో ఆడడం జరిగింది. ఆ సిరీస్లో మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. గురాల్ కోటేజ్ వచ్చేసరికి జట్టుకైతే దూరం ఉన్నాడు. ఎందుకంటే ఇండియాతో జరుగుతున్నప్పుడే అతనికి గాయం అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే పూర్తిగా కోలుకొని ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రమైతే కోటేజ్ వచ్చేసరికి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇండియాతో జరిగిన ఒకే ఒక టీ20 ఆడడం జరిగింది. ఆ టీ20లో 3 వికెట్లు తీయడం జరిగింది కోటేజ్ వచ్చేసరికి. మరి ఐపీఎల్లో మాత్రం అయితే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో కోటేజ్ వచ్చేసరికి అద్భుతంగా రాణించడం జరిగింది వరల్డ్ కప్లో మాత్రం అయితే. ఇండియన్ స్టార్ బౌలర్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా ప్రజెంట్ మాత్రం అయితే టెస్ట్ సిరీస్లో ఆడడం జరిగింది. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు, అదేవిధంగా వెస్టిండీస్ ఆడడం జరిగింది ఈ మంత్లోనే, జనవరి, ఫిబ్రవరి, మార్చి మంత్లోనే. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే బౌలింగ్లో మాత్రమైతే ప్రత్యర్థి జట్లను నడ్డిలి విడిచారని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ముంబై ఇండియన్స్ అతిపెద్ద బలం అంటే జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కానీ డెత్లో కానీ పవర్ ప్లేలో కానీ అద్భుతంగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా ఒకడే అని కూడా. ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్ గెలవడంలో జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో మన ఐపీఎల్లో మరి జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడైతే చూడాలి. తర్వాత చూసుకుంటే మాత్రం అయితే శ్రేయస్ గోపాల్ విషయానికి వచ్చినట్టయితే శ్రేయస్ గోపాల్ ప్రజెంట్ మాత్రం అయితే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా
ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో కానీ అటు బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ క్రికెట్లో వచ్చేసరికి కేరళ తరపున శ్రేయస్ గోపాల్ గారు ఆడుతున్నాడు. అటు బ్యాటింగ్లో కానీ ఈ మధ్యలో 5 మ్యాచ్లో చూసుకుంటే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉండడం జరిగింది. మన బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే ఒకసారి 3 వికెట్లు తీసి 94 పరుగులు ఇచ్చాడు. 4 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చాడు. 4 వికెట్లు తీసి 82 పరుగులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ చూసుకుంటే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను శ్రేయస్ గోపాల్ మాత్రమైతే అద్భుతంగా ఉండడం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకునే లాస్ట్ అండ్ లీస్ట్ పీచ్ చౌలా విషయానికి వచ్చినట్టయితే పీచ్ చౌలా గత 3 నెలల నుంచి అయితే క్రికెట్కి అయితే దూరం ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. నవంబర్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడడం జరిగింది గుజరాత్ తరపున నుంచి మాత్రమైతే చౌలా గారు మాత్రమైతే. పీచ్ చౌలా మాత్రం విషయానికి వచ్చినట్టు బౌలింగ్లో మాత్రం అద్భుతంగానే రాణించాడు నవంబర్లో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే. మరి ప్రజెంట్ అనే పొజిషన్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో అయితే తెలియదు. ఎందుకంటే నవంబర్లో ఆడిన రికార్డులు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. మరి డిసెంబర్లో జనవరిలో గ్యాప్ తీసుకున్నాడు. మరి డైరెక్ట్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. మరి ఐపీఎల్లో ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. పీచ్ చౌలా గారు చూసుకుంటే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక 2 ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ మాత్రమైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రమైతే ఆల్మోస్ట్ అందరూ కూడా ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు. బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రా కానీ, శ్రేయస్ గోపాల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ అద్భుతంగా రాణిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమైతే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఈసారి అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ తలపడనుంది మార్చి 23న మాత్రమైతే. తొలి మ్యాచ్లో మరి ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ ఆ రోజు రివ్యూలో మనం తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.